మా అమ్మని రెడీ అవ్వమంటే పెళ్లి పెళ్లి అంటున్నారు డాడీ. నేను అంతగానం రెడీ అవుతానా? ఎందుకు మీ డాడీ ఓల్డ్ గా కనిపిస్తున్నారు ఏ చిన్నగో అని అందరు నన్ను ఒకేలా చూస్తున్నారు. ఎట్లా ఫోన్ పేలో ఎప్పుడు డబ్బులు పెట్టుకోకూడదు. మన దేవురు అని అడుగుతున్నారు. మీ అమ్మగారిని వీడియోలో చూపించలేదు ఎందుకు అంటున్నారు కదా. నా ఇన్స్టా అకౌంట్ కి ఏమైంది అని అడుగుతున్నారు కదా. హలో బంగారాలు, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెల్కమ్ టు అవర్ గీత్ గడి యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవాళ గుడికి వెళ్తున్నాము. దానికి ఇప్పుడే హెడ్ బాత్ చేసిన అనమాట. మా అమ్మని రెడీ అవ్వమంటే గాని వీకుతుంది. నువ్వు కానిచ్చే పాటికే నా పని అయిపోద్ది అంటుంది. నేను అంతగానం రెడీ అవుతానా? సరే, షార్ట్ వీడియోలో గెట్ రెడీ విత్ మీ అయితే చూసేయండి. మంచిగా రెడీ అయిపోయా, కూడా యాడ్ అయ్యాడు వడియాలు తీయడంలో. డాడీ డాడీ హాయ్ చెప్పు. అమ్మా, ఆవిడ గారు అసలు వీడియోనే చూడదు. ఇప్పుడు మమ్మీ డాడీ నేను గుడికి వెళ్తున్నాం. అక్కడ మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తా, ఓకేనా? ఎక్కడికి వెళ్తున్నాం? గుడికి. ఏ గుడికి? సత్యనారాయణ స్వామి గుడి. ఎక్కడా? రంగాపురం. రంగపురం వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేసేయండి. నాన్న ఫస్ట్ నాన్న బండి మీద వెళ్దాం అన్నాడు, తర్వాత తాతయ్య బండి వేసుకొచ్చాడు. ఎదురు రావాలంట. డాడీ హాయ్ చెప్పు. ఇప్పుడు నాన్న ఒక బండి మీద, నేను ఒక బండి మీద వెళ్తున్నాం గుడికి. అమ్మ నాన్న బండి మీద అనమాట. ఈ డాడీని జస్ట్ ఓవర్టేక్ చేసిన అంతే. అదిగో ఇప్పుడే ఎట్లా అరుస్తుందంటే చిన్నగో అని అందరు నన్ను ఒకేలా చూస్తున్నారు. ఎట్లా చూసారంటే ఓయమ్మ. సర్లే, ఇప్పుడు మళ్ళీ ఓవర్టేక్ చేస్తా. అక్కడేదో కిల్కిల్ జరిగింది అనమాట. మమ్మీ డాడీ వెనకాలే ఉండిపోయారు. నేను ఒక్కదాన్నే వచ్చేసిన. ఇంకొస్తలే, కనిపిస్తలేరు. ఒక్కదాన్ని ఉన్నా. సర్లే, ఆగటం బెస్ట్ కదా అని చెప్పి ఆగిన. వెనకాల నుండి హార్న్ కొట్టుకుంటూ వచ్చింది అనమాట. నేను ఎవరోలే అని దేకను కూడా దేకలే. ఇప్పుడు నన్ను క్రాస్ అయిపోతా వెళ్ళిపోతున్నారు. లొకేషన్ బాగుంది కదా, నాకు పల్లె అనిపిస్తుంది లొకేషన్ చూస్తుంటే. గుడి దగ్గరకు వచ్చేసిన. మమ్మీ డాడీ ఇంకా రాలేదు. ఇప్పుడు లోపలికి పోవాలా, బయట వెయిట్ చేయాలా అని చూస్తున్నా. మన గుళ్ళో ఏం తెలియదు కాబట్టి బయటే ఉంటాం. సరే, లోపలికి వెళ్ళాక చూపిస్తా. బయటనే ట్యాప్స్ ఉంటే అక్కడైతే కాలుగా అడిగేసుకున్నాను. ఇంకా కొబ్బరికాయలు అవి తీసుకునే దగ్గర అయితే నాకు బొమ్మలు కనిపించినాయి. మా నాన్న అడిగితే అస్సలు కొనిపిస్తలేడు. నువ్వేమన్నా చిన్న పిల్లవా అంటున్నాడు. చూడండి, లొకేషన్ మాత్రం సూపర్ ఉంటది. వెనకలు ఉరుక్కుంటే వెళ్ళిపోతున్నాడు. మేము వెనకాల వస్తుందని కూడా పట్టించుకోవట్లే. బాగుంది లొకేషన్ మాత్రం. ఇలాంటి చోట్లకు వచ్చినప్పుడు ఫోన్ పేలో ఎప్పుడు డబ్బులు పెట్టుకోకూడదు, క్యాషే పెట్టుకోవాలి. ఇప్పుడు ఫోన్ పేలో డబ్బులు ఉన్నాయి, క్యాష్ కోసం ఊరు మొత్తం తిరిగి వస్తున్నాము. నిన్నే వాళ్ళు ఇచ్చింది, అయినా సరే దొరకలేదుగా. మమ్మీ డాడీ అయితే పూజలో కూర్చున్నారు. పక్కనే అయితే అన్నం ప్రశ్న కూడా చేస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా నోములు నోచుకుంటున్నారు. పక్కనే కూర్చున్నారు. అక్కడ బొమ్మనైతే నేనే చేసిన వినాయకుడిని. ఇంకా పూజలో సగం లేపి తిరగమన్నారు. మేమైతే సత్యనారాయణ వ్రతం అయితే చేపించుకున్నాము. కొన్ని రోజుల నుండి మొత్తం బ్యాడ్ లక్కే నడుస్తుంది కదా, మీకు తెలుసు అంటే వీడియోస్ లో చెప్పినా కదా. అందుకని చెప్పి దేవుడికి మొక్కుందంటే అక్కడ మొక్కుకున్నాము. ఈ పూజలోనే 5 రకాలమైన కథలైతే ఉంటాయంట. 5 కథలు చెప్పి మంచిగా పూజ అయితే చేపించారు. చాలా పేషెన్స్ తో అయితే చేపించారు. మమ్మీ డాడీ నేను అందరం అంతసేపు ఎట్లా కూర్చున్నామో మాకే తెలియదు. ఆ పూజ చేస్తూ ఉంటే నేనైతే ఆ కథ మొత్తం మంచిగా విన్నాను. మమ్మీ డాడీని పోజులు ఇవ్వమంటే చూడండి, అసలు భలే ముద్దుగున్నారు కదా. పక్కనే అన్నం ప్రశ్న చేస్తున్నారు అని చెప్పా కదా. వాళ్ళైతే మాకు ఫ్రూట్ సలాడ్ ఇచ్చినారు. మేమైతే ఇక్కడ తినుకుంటూ మీతో మాట్లాడదామని అయితే కూర్చున్నాము. మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్. నానా మన ఏ ఊరు అని అడుగుతున్నారు యూట్యూబ్ లో. ఏ ఊరు మందే? చెక్కపల్లి అండి మాది. మీ అమ్మగారిని వీడియోలో చూపించలేదు ఎందుకు అంటున్నారు కదా. షీస్ మై అమ్మ.
అమ్మకి బీభత్సమైన సిగ్గు అన్నమాట వీడియోలో కనపడాలంటే. అండ్ నా ఇన్స్టా అకౌంట్ కి ఏమైంది అని అడుగుతున్నారు కదా. ఇన్స్టా అకౌంట్ అనేది సస్పెండ్ అయింది అనమాట. నేనేమో ఆధార్ కార్డ్ లో డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉంటుండే, నేను అది అప్లోడ్ చేసేసిన. కానీ ఇన్స్టాలో నా అసలు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాలేదని చెప్పి పూర్తిగా సస్పెండ్ చేసేసింది. కొత్త అకౌంట్ అయితే క్రియేట్ చేశాను, గీతగడ అని అయితే ఉంటది చూడండి, కుదిరితే ఫాలో కూడా చేసేయండి. మీ నాన్న నీకు మంచిగా సపోర్ట్ చేస్తున్నారు అక్క అంటున్నారు. నిన్నే బాగా సపోర్ట్ చేస్తున్నావంట వీడియోస్ కి. అందరు నిన్ను హాయ్ చెప్పమంటున్నారు, వాళ్ళకంటే హాయ్ చెప్పు. వీడియోలో హాయ్ చెప్పించండి అన్నారు కదా, ఇక్కడే నా ఆన్సర్. అండ్ ఏం చదువుకుంటున్నావు అన్నారు. నేను ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయరే చదువుకుంటున్నా. ఇంకా పెళ్లి పెళ్లి అంటున్నారు డాడీ, పెళ్లి చేసుకో అంటున్నారు. చదువు ఆగిపోద్దంట, అందుకే ఇంకా పెళ్లి ఇప్పట్లో లేదు. ఎందుకు మీ డాడీ ఓల్డ్ గా కనిపిస్తున్నారు అన్నారు కదా. సో ఇక్కడే ఆన్సర్ చెప్తున్నా. ఏంటంటే మా డాడీకి తన 18 years కి పెళ్ళయింది. నేను మా మమ్మీ డాడీకి పెళ్ళయ్యాక 18 years కి పుట్టా. నాకు ఇప్పుడు 18 years. 18 ఎంత 54 years మా డాడీకి ఇప్పుడు. 54 years అంటే ఆ మాత్రం కొంచెం ఓల్డ్ గా కనిపిస్తారు కదా. కానీ మా మమ్మీ మాత్రం, కానీ అమ్మ మాత్రం నాన్నకు వచ్చినంత వైట్ హెయిర్ రాదు. ఏం రాసిద్దో చెప్పదు. వాళ్ళు వీడియోలో బలవంతంగా కూర్చోబెట్టానని కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు. ఓకే, అందుకే రాజు. సో ఇవాళ మేము రంగాపురం వచ్చాము. ఇంకా ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి. హాయ్ చెప్తావా? ఇట్రా, అక్కడ వెళ్ళిపోతున్నాడు బుడ్డోడు. సరే, ఇంకా లాంగ్ వీడియోస్ అలాంటివి కావాలో కింద కామెంట్ లో చెప్పండి, చేసేద్దాం. మర్చిపోయాను చెప్పడం, ఈ రంగాపురంలో అయితే ఈ మంత్ 26th నుండి May 3rd వరకు అయితే ఇక్కడ కళ్యాణం అయితే జరుగుతుందంట. దగ్గరలో ఉండే వాళ్ళు అయితే కన్ఫర్మ్ గా వచ్చి విజిట్ చేయండి. గుడి అయితే చాలా పీస్ఫుల్ గా ఉండేది. చెప్తావా? వద్దామా? కళ్యాణం అంట 26వ తారీఖున నుండి May 3వ తారీఖు వరకు అంట. 26 పెళ్లి కొడుకు చేస్తారండి. 26 నుంచి మొదలు దేవుడు కళ్యాణం ఈ నెల 30 తారీఖు కళ్యాణం, ఈ నెల మొత్తం కళ్యాణం. 26న దేవుని పెళ్లి కొడుకు చేస్తారంట. అండ్ ఈ 30న కళ్యాణం, 3వ తారీఖు వరకు చేస్తానే ఉంటారు. సో ఎవరైనా రంగాపురం దగ్గరలో ఉండే వాళ్ళు అయితే కన్ఫర్మ్ గా రండి, చాలా పీస్ఫుల్ గా ఉండిద్ది. అసలు లొకేషన్ చూపిస్తాను, వెయిట్. అసలు చూడండి, మొత్తం ఇది గుడి బ్యాక్ సైడ్ అన్నమాట. ఇలా గోపురాలు ఉంటాయి. చాలా అంటే చాలా నచ్చింది నాకు. కన్ఫర్మ్ గా వచ్చి విజిట్ చేయొచ్చు, చాలా బాగుండిద్ది. నా ఫేవరెట్ టెంపుల్ లో ఇది కూడా ఒకటి. ఇదైతే గుడి ముందల ఎంట్రన్స్ అన్నమాట. చాలా బాగుంది గుడి అయితే. అన్న నాకు ఇన్స్టాలో పరిచయం, నా రీల్స్ చూసి అయితే నాకు టెక్స్ట్ చేశారు. ఇతను రంగాపురం అనే పేజ్ కి అయితే అడ్మిన్ ఇప్పుడు అన్నమాట. ఈశ్వరి అక్క మనతో ఉంది, హాయ్ అండి. మనందరినీ బ్లెస్ చేసిద్ది. గాడ్ బ్లెస్ తల్లి, అందరూ బాగుండాలి. యూట్యూబ్ మొత్తం నా తల్లిని బాగా బ్లెస్ చేయించాలి. పెద్దగా ఉండాలి మొత్తానికి. ధన్యవాదములు. థ్యాంక్ యూ. ఇంటికి వెళ్ళిపోయి ఇంకా షార్ట్స్ లో కలుసుకుందాం. ఉంటాను మరి, బై బాయ్.